హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే హోమ్ టూర్ చూపించబోతున్నాము. నేను రీసెంట్గా అయితే ఒక హౌస్ తీసుకున్నాం. దాన్ని రెనోవేషన్ జరుగుతుంది. జస్ట్ అయితే హాల్లోని టీవీ యూనిట్ అనమాట. స్టోరేజ్ అయితే బాగా వచ్చింది హౌస్కి. గ్లాస్ డోర్స్ ఇవి. కింద స్టోరేజ్ బాగుంది. 3 కబోర్డ్స్ వచ్చాయి కింద. మధ్యలో గ్లాసు, మళ్ళీ అటు నార్మల్ డోరు. ఈ సైడ్ మనం ఏదైనా షోకేస్ పెట్టుకోవడానికి గ్లాస్ వచ్చాయి. తర్వాత ఇదంతా టాప్ అనమాట. జస్ట్ బార్డర్ లైన్ ఇచ్చి సీలింగ్ లేదు, చిన్న ఫ్లవర్స్ అవి పెట్టారు. ఇది వచ్చేసి హాల్ సైడ్ ఉన్న పూజా రూమ్. ఈ పూజా రూమ్ కూడా చాలా బాగుంది. ఈ పైన మనకు కావాల్సిన ఫొటోస్ అన్నీ పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అలాంటిది అయినప్పుడు కింద పెట్టుకోకుండా ఇంకా దాని మీద నీట్గా చేసేసుకోవచ్చు. కింద పూజా ఐటమ్స్, పూజా సామాగ్రి ఇవన్నీ పెట్టుకోవడానికి అనమాట. చాలా బాగా వచ్చింది స్టోరేజ్ అయితే. పైన లైన్ ఉంది కదా, దాని మీద ఫొటోస్ పెట్టుకుని కింద కలసాలే పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది పూజా రూమ్ టాప్ అనమాట. దీనికి కూడా ఓన్లీ బార్డర్ వేశారు. సీలింగ్ అనేది ఎక్కడా లేదు ఈ హౌస్కి. ఓన్లీ బార్డర్సే. ఇదంతా పూజా రూమ్ సైడ్ కిచెన్ వచ్చింది పక్కనే. ఇది వచ్చేసి కిచెన్లోకి అయితే ఎంటర్ అవుదాం. కిచెన్లో ఎంటర్ కన్నా ముందు షింక్ కనిపిస్తుంది. రెనోవేషన్ జరుగుతుందని చెప్పాను కదా, అందుకే కొంచెం డస్ట్గా ఉంది. ఇక్కడ నుంచి మనకు ఒక బాల్కనీ వచ్చింది, తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి గ్లాస్ డోర్స్ అనమాట. కిచెన్లోని కిందేమో స్టోరేజ్, సామాన్లు ఇవన్నీ పెట్టుకోవడానికి. స్టోరేజ్ అయితే బాగా వచ్చింది హౌస్కి. ఇది వచ్చేసి గ్లాస్ డోర్స్ 3 వచ్చాయి. పైన కూడా మనం వాడని సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగా వచ్చింది. వచ్చి షింక్ కింద చెప్పాను కదా పనులు జరుగుతున్నాయని, అందుకే బాగా డస్టీగా ఉంది. ఇది వచ్చేసి గరిటెలు ఇవన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఈ కింద మనకి గిన్నెలు, చిన్న గిన్నెలు అలాంటివి. ఇదైతే ప్లేట్స్ మొత్తం అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి గ్యాస్ సిలిండర్కి ఇచ్చారు. ఇంకా మనం గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవచ్చు. అదొక హోల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అయితే బాల్కనీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి ఇక్కడ షింక్ ఉండేది, అది పాడైపోయిందని కొత్తది పెట్టేస్తున్నాం అనమాట. అదిగోండి షింక్ తీసేసాము. అక్కడ మన సర్పు అలాంటివి పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ షెల్ఫ్స్ కింద వచ్చాయి. గ్రిల్స్ అనమాట. తాళ్ళు కట్టారు కదా పైన బట్టలు ఆరేసుకోవడానికి. ఇది వచ్చేసి కిచెన్ పక్కనే డైనింగ్ హాల్ వచ్చింది. బాల్కనీకి కిటికీ వెనకాల బాల్కనీ ఉంటుంది. ఇది వచ్చేసి గ్లాస్ డోర్స్ అనమాట. మనం కొన్ని గాజు కప్స్, గ్లాసెస్ ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, దాని గురించి. ఈ కింద కూడా స్టోరేజ్ బాగుంది, చాలా పెద్దగా వచ్చింది. వెంటిలేషన్ కూడా బాగా వచ్చింది హౌస్కి. ఇటు పక్క ఒకటి, ఈ ఫీట్ సైడ్ కూడా గ్లాస్ డోర్ వచ్చిందన్నమాట. మొత్తం గ్లాస్ ఐటమ్స్ అన్నీ బాగా పెట్టుకోవచ్చు నీట్గా. ఇది బాల్కనీ అనమాట. దీనికి కూడా సేమ్ ఎక్కడ ఇంటికి అయితే సీలింగ్ అనేది లేదు, ఓన్లీ బార్డర్స్. ఇది వచ్చేసి హాల్లో డైరెక్ట్గా షింక్ అనమాట, వాష్ బేసిన్ చిన్నగా వచ్చింది మంచిగా. ఇది కొంచెం పాడైంది, మళ్ళీ అది కూడా చేయించుకోవాలి. ఈ సైడ్ అయితే బాగా వచ్చినాయి. ఇలాగే షెల్ఫ్స్, చిన్న బ్రష్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. వచ్చేసి ఇండియన్ బాత్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్, ఇక్కడ ల్యాప్టాప్ అవి పెట్టుకోవచ్చు, సిస్టమ్స్ అవి. కింద వైర్ కనెక్షన్ అంతా ఇచ్చుకోవడానికి నీట్గా పెట్టారు. డ్రాయర్స్ అన్నీ నీట్గా ఇచ్చారు. స్టోరేజ్కి అయితే ఇంటికి అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, చాలా బాగా వచ్చింది.
ఇది వచ్చేసి వార్డ్రోబ్ అనమాట. 3 షెల్ఫ్స్ అయితే వచ్చాయి. ఇంకా చిన్నగా ఉన్న అటుపక్క మాత్రం కొంచెం బిగ్ సైజ్ వచ్చాయి. దానికి మనకి కీస్ కూడా ఇచ్చారు కాబట్టి భయం లేదు. మనం తాళం వేసేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. పైన కూడా 3 వచ్చినాయి. ఫ్యాన్ ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్లోనే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే పైన చిన్న అట్టక అంటారు కదా, ఆ టైప్లో వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, బోర్డర్స్ అన్ని ఫ్లవర్స్ పైన. సీలింగ్ అయితే లేదు. ఇది వచ్చేసి వార్డ్రోబ్ అనమాట. డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి, హ్యాంగింగ్ చేసుకోవడానికి చిన్న రింగ్ లాంటిది అయితే ఇచ్చారు. దానికి కీస్ అయితే ఇచ్చారు పెద్ద పెద్ద వార్డ్రోబ్స్కి. ఇవి చిన్నవి, కొంచెం టైట్గా పట్టేసాయి. ఇది వచ్చేసి వెంటిలేషన్కి అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకో అదర్ సైడ్ అనమాట. మనకి ఏదైనా కావాలి ఇంపార్టెంట్ అలాంటి ఫైల్స్ అన్ని పెట్టుకోవడానికి. దీనికి కూడా లాక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మొత్తం వ్యూ. మన బాల్కనీ చూసాం కదా, దాని ఇటు సైడ్కి ఉంటుంది. కిచెన్, దేవుడు హాల్ మొత్తం ఇది ఇంటి వ్యూ.